రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు సీఎం చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశం అవుతారు. రేపటి నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొంటారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు 6 కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేవిధంగా నేర చట్టాల అమలుపై హోంశాఖ సమీక్షకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు సీఎం చంద్రబాబుతో యాపిల్ ఎండీ భేటీ కానున్నారు. ఏపీలో పట్టుబడుల కోసం పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు సమావేశం అవుతారు. రేపటి నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలేలా అందిస్తారు. వాసు, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చక్రి. అయితే అమరావతి పునః ప్రారంభం అనంతరం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన వేగాన్ని పెంచారు. ప్రధానంగా గతంలో చూసుకుంటే 5 ఏళ్ల పరిపాలనలో ఏదైతే ప్రజలు అమరావతి నష్టపోయిందో, మరొక వైపు చూసుకుంటే కనుక పెట్టుబడులు కూడా ఏపీకి వచ్చే పరిస్థితి లేదు. ఇదే నేపథ్యంలోనే నేటి సాయంత్రం 4:30కు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక నీతి ఆయోగ్ తో పాటుగా అక్కడ రక్షణ శాఖ మంత్రి, ఇతర మంత్రులతో కూడా ప్రసంగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. అయితే ప్రధానంగా యూనివర్సల్ గా రైతులందరూ కూడా ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. యూనివర్సల్ గా సమస్యను ఎదుర్కొంటూ అంటే పంటలు పండించడం కానీ, పంటలు పండించినాక మార్కెటింగ్ కానీ ఇది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ అంటే పంటలు ఏదైతే ఉంటాయో ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దీనికి రేషియో ప్రకారం ఈ ఎగుమతులు దిగుమతుల పైన కూడా అదే రకంగా పంటలు పండించేందుకు కూడా ఒక త్వరలో ఒక సర్క్యూట్ అంటే అగ్రికల్చర్ సర్క్యూట్ ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖతో మాట్లాడి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అంటే ఏపీకి అమరావతి పునః ప్రారంభం అనంతరం మోడీ గారు వచ్చి తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు పలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. వీళ్ళందరికీ కూడా అంతర్జాతీయంగా మనకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేందుకు కూడా మార్గం సుగమమైనందుకు కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి అంటే ఏదైతే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కొత్త చట్టాలపై కూడా సమీక్ష సమావేశం జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక నీతి ఆయోగ్ అంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కూడా నీతి ఆయోగ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వచ్చే పెట్టుబడులు దానికి ఎలా వినియోగిస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారు అన్న దానిపైన పారదర్శకంగా వ్యవహరించేందుకు నీతి ఆయోగ్ తో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే నీతి ఆయోగ్ లో సభ్యుల సూచనలు, సలహాలు కూడా తీసుకుని అదే రకంగా పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేందుకు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించే నేపథ్యంలో పెట్టుబడుల పైన కూడా అంటే ఏదైతే ట్యాక్స్ చెల్లింపు విధానాన్ని కొంత తగ్గించాలని, ట్యాక్స్ కూడా మినహాయింపులు ఇవ్వాలనే దిశగా కూడా సూచనలు కూడా అందజేసేందుకు ఏపీ సీఎం ఇప్పటికే ప్రణాళిక రచించుకున్నారు. రేపు ఉదయం ఏపీ సీఎం కేంద్ర మంత్రితో మాట్లాడిన అనంతరం నీతి ఆయోగ్ లో కూడా పాల్గొంటారు. మళ్ళీ ఎల్లుండి ఉదయం బయలుదేరి కుప్పం వచ్చే ఈ కుప్పంలో కూడా పలు పర్యటన కార్యక్రమాలే పర్యటనలో పాల్గొనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ వాసు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఫెయిర్ అయ్యారు. అది కాస్త ఘర్షణకు దారితీసింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఫెయిర్ అయ్యారు. అది కాస్త ఘర్షణకు దారితీసింది. పోలీసుల జోక్యంతో
వివాదం సద్దుమణిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్త వాతావరణం, కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? చక్రి, ఏదైతే ఇవాళ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పేరుతో వరంగల్లోని రైల్వే స్టేషన్ ని నూతనంగా ఆధునీకరించారు. 25,41,00,000తోని ఆధునీకరించారు. ఈరోజు ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించిన నేపథ్యంలో చిన్న ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే ఈ రోజు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే అది క్రెడిట్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి చేశారు అని కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు వాగ్వాదం జరగడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం చేసిన పనిది అనేసి ఇటు బీజేపీ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్వల్ప ఘర్షణ కూడా జరిగిన నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఇరు వర్గాలని మాట్లాడి కొంత వాగ్వాదాన్ని లేకుండా వాళ్ళు పోలీసులు ముందస్తు జాగ్రత్తలో కొంత చర్యలు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. చెప్పి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్ అల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి యత్నించాడు ఓ ఆటో డ్రైవర్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటీవల కాచిగూడ నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మియాపూర్ అల్విన్ చౌరస్తా వద్దకు వచ్చింది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదంటూ ఆటో డ్రైవర్ బూతులు తిడుతూ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచి డ్రైవర్ను బస్సు ముందుకు పోనివ్వకుండా చేయి పట్టుకుని తాళాలు లాగే ప్రయత్నం చేశాడు. బస్సును ఆపగానే బస్సులోకి ఎక్కి డ్రైవర్ ఫోన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోను చూస్తున్న వారు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదంటూ సిటిజన్లు ఫేర్ అవుతున్నారు. वो फोन बाद में मिलेगा, वो फोन मैं करूंगा ना पुलिस में। साइड में लगा, साइड में लगा एक बार। మియాపూర్ అల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడికి యత్నించాడు ఓ ఆటో డ్రైవర్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చూస్తుంది. ఇటీవల కాచిగూడ నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మియాపూర్ అల్విన్ చౌరస్తా వద్దకు వచ్చింది. ఈ క్రమంలో వెనక నుంచి వస్తున్న ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదంటూ ఆటో డ్రైవర్ బూతులు తిడుతూ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచి డ్రైవర్ను బస్సు ముందుకు పోనివ్వకుండా చేయి పట్టుకుని తాళాలు లాగే ప్రయత్నం చేశాడు. బస్సును ఆపగానే బస్సులోకి ఎక్కి డ్రైవర్ ఫోన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోను చూసిన వారు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా అంటూ నెటిజన్లు ఫేర్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లైన్ అందిస్తారు. మహేందర్, హైదరాబాద్ మియాపూర్ ఆలిన్ చౌరస్తాలో ఆర్టీసీ సిటీ బస్ డ్రైవర్ పై ఒక వ్యక్తి దాడి ప్రయత్నించే ఘటన వీడియో కలకలం రేపుతుంది. కాచిగూడ నుంచి పడల్చేరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ తన ట్రాన్స్పోర్ట్ వాహనానికి బస్సు దారి ఇవ్వలేదని ఆగ్రహంతో రియాక్ట్ అయ్యాడు. వెంటనే బస్సును అడ్డగించి డ్రైవర్ ఫోన్ లాక్కుని బస్సు రన్ లో ఉన్నప్పటికీ కిటికీ నుంచి ఎక్కి డ్రైవర్ చేతితో పట్టుకుని ఆ బస్సు నడవనివ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతతో కాకుండా తాళాలు లాగే ప్రయత్నం కూడా చేశాడు. అంటే బస్సు డ్రైవర్ ఆ క్రమంలో డ్రైవర్ చాలా ఆశుషగా వ్యవహరించి పక్కకు దింపారు, లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. హైవే మధ్యలో ఉన్నప్పుడే ఇలాంటి జరిగింది. అయితే ఆ ఘటన అక్కడే ఉన్నటువంటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. వీడియో చూసిన నిజంలో ఆటో డ్రైవర్ ప్రవర్తనపై తీవ్రంగా స్పందిస్తూ బస్సు లోపల ప్రయాణికులు ఉన్న కనీస బాధ్యత లేకుండా ఈ విధంగా ఆటో డ్రైవర్ ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళు కొందరు వచ్చి పరిస్థితిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇది జరిగిన తీరు చూసి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా
సంబంధించిన అధికారులు పోలీసులు చురుగ్గా వివరించాలని కూడా కోరుతున్నారు. అంటే ఈ బస్సు ఆ డ్రైవర్ ను పట్టుకుని తాళాలు లాగుతున్న క్రమంలో బస్సు కాస్త అటు ఇటుగా జరిగిన పరిస్థితి కూడా కనిపించింది. సో వెంటనే చాకచక్యంతో బస్సు డ్రైవర్ పక్క కాపి అసలు విషయం ఏంటని తెలుస్తున్నారు. అసలు ఆటో డ్రైవర్ బస్సు ఎక్కిన క్రమంలో అసలు బస్సులో ఏం జరగబోతుంది, బస్సులో ఏం జరుగుతుంది, ఎందుకు అతను ఆ డ్రైవర్ పై దాడి చేయబోతున్నాడు అనేటువంటి ఆ విషయంలో ఏదో జరగబోతుంది, ప్రమాదం పొంచి ఉందా అనేటువంటి ఆందోళనతో ప్రయాణికులు కూడా కాస్త ఆందోళనకు గురైన విషయం కూడా తెలుస్తుంది. మహేందర్, డ్యూటీలో ఉన్న బస్సు డ్రైవర్ పైన దాడి చేయడంతో ఆటో డ్రైవర్ పైన ఏమైనా చర్యలు తీసుకున్నారు? అదే స్థానికంగా బస్సులో ఉన్న వాళ్ళు అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి అక్కడ సమీకరణ అయ్యారు. అలాగే వెంటనే ఆటో డ్రైవర్ పట్టుకున్నారు. పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఆ బస్సు డ్రైవర్ పైన చేసిన దాడి ఈ వీడియో అన్ని చూసిన నేపథ్యంలో పోలీసులు కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ విషయం పైన అనుకోవచ్చు. అంటే ఇదంతా కూడా ట్రాఫిక్ చాలా వరకు కూడా ఈ ఆటో డ్రైవర్ వల్ల ఆ బస్సు డ్రైవర్ ను ఆపిన విధానం వల్ల చాలా వరకు ట్రాఫిక్ కూడా జామ్ అయింది, ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మరి దీని విషయంలో ఈ విషయం పోలీసులు ఇప్పటికే డ్రైవర్ కంప్లైంట్ ఇచ్చాడు, అక్కడ స్థానికులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మొత్తానికైతే పోలీసులు మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. సెక్రటరియట్ వద్ద మాజీ సర్పంచులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులలో క్లారిటీ లేదన్నారు. మొత్తం 12,769 సర్పంచులవి ఎంత శాతం పెండింగ్ బిల్స్ చెల్లించారని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని గ్రామాలవి పెండింగ్ ఉన్నాయో స్పష్టత ఇవ్వాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు జేబులోంచి పెట్టారు. వారి బిల్లులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, వాటిలో ఎన్ని ఇచ్చారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ లో పెండింగ్ బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి. సర్పంచ్ చేసిన సర్పంచ్ లో పెండింగ్ బిల్లులను, రైతు వేదికలు నిర్వహించిన సర్పంచ్ లో పెండింగ్ బిల్లులను, రైతు వేదికల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసినామని ఒక ప్రకటనలకే పరిమితమైనవి. ఎందుకంటే SDF అనే నిధులు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి గత ముఖ్యమంత్రి గారు ఇచ్చి చేయించిన పనులు అవి కేవలం కాంట్రాక్టర్లు కొంతమంది గుత్తేదారులు చేసిన పెండింగ్ బిల్లులు. కానీ సర్పంచులు గ్రామ పంచాయతీలో చేసిన పెండింగ్ బిల్లులు అంటే SFC నిధుల నుంచి CDP నిధుల నుంచి పనులు చేసిన ఎక్కువగా ఉన్నాయి. అవి విడుదల చేస్తేనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేసినట్టు ఉంటది. వాళ్ళకు బిల్లులు అంతే ఈ సర్పంచ్లు. కానీ SDF అనే దాని మీద పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, మామూలు కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళు చేసిన బిల్లులు ఇవ్వడం కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము గ్రామ పంచాయతీలలో MB రికార్డులు చేసి AEDలతోని సిగ్నేచర్లు చేసి MB రికార్డులు అయ్యి ఉన్నాయి. ఆ రికార్డులు అయినా ఉన్న డబ్బులు రిలీజ్ చేయాలి. అవి ఎన్ని ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ అన్ని వాటి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం ఈ సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి. ఏదో ఈ ప్రభుత్వం ఎన్నికలు పోదామని అడావిడి చేస్తున్నది. కానీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలకు పోతే మేము సర్పంచులం ఉన్న గ్రామాల్లో ఉన్న సర్పంచులం అందరం ఎన్నికలను అడ్డుకుంటేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ విడుదల చేసినట్టే మా గ్రామ పంచాయతీలలో MB రికార్డులు ఉన్నాయి. అవి కాబట్టి SFC నిధులు తక్షణమే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మినీ మహానాడులో పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. రొటేషన్ పద్ధతిలో అందరికీ పదవులు వచ్చేలా కృషి చేస్తానన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. ప్రజల నుంచి పుట్టిన పార్టీ టీడీపీ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే చంద్రబాబు లక్ష్యమన్నారు వర్ల రామయ్య. వాళ్ళ పశ్చిమ నియోజకవర్గంలో మనం అందరం కూడా ఏ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం ఏది జరిగినా కూడా అత్యధిక మంది వచ్చే కార్యక్రమం ఏదైనా ఉందంటే పశ్చిమ నియోజకవర్గమే. మొన్న అక్కడ మనం తిరంగా ర్యాలీలో పశ్చిమ నియోజకవర్గం నుంచి బ్రహ్మాండంగా జనాలు ఆఖరికి బస్టాండ్ దగ్గర జాపినా కూడా నడుచుకుంటూ అక్కడ దాకా వచ్చి మీ యొక్క పార్టీకి ఉన్న మీ యొక్క డెడికేషన్ చూపించిన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. మన ఏ కార్యక్రమాన్ని కూడా రేపు కూడా ఎవ్వరూ అటెండెన్స్
బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఏమి అటెండెన్స్ చేయాల్సింది లేదు, పశ్చిమ నియోజకవర్గం గురించి ఆలోచించాల్సింది కూడా లేదు. ఇక మినీ మహానాడు చక్కగా జరుపుకున్నాం. ఈ చిన్న ఇబ్బంది ఏంటంటే కొంచెం పెద్ద హాల్ తీసుకుని ఉండాల్సింది. చాలా మంది బయట కూడా వెయిట్ చేశారు. తప్పకుండా ఇటువంటి మిస్టేక్ ఇంకొకసారి జరగకుండా మనం పెద్ద హాల్ తీసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి వారం మనం ఇక్కడ గ్రీవియన్స్ పెట్టాలి. మనం ప్రతి వారం కూడా ఇక్కడ గ్రీవియన్స్ పెట్టే విధంగా కూడా ఒక స్థలం ఉండేటట్టు వెతుకుతున్నాం. గ్రీవియన్స్ కూడా ప్రతి వారం ఇక్కడ పెట్టుకుని ప్రజల దగ్గర మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఉంటామని మనం తెలియజేసుకుంటా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారిది. ఆయన రెక్కల కష్టం మీద ఈ పార్టీ వచ్చింది. మనం ఈ పార్టీ అంటే ఆ నాయకుడిని ఎప్పుడు లాయల్గా ఉండాలి. ఆ లాయల్ లేకుండా అధినాయకుడిని మనం విమర్శిస్తే పార్టీ ఏంటి? అధినాయకుడిని విమర్శించి మన పార్టీ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ చిన్ని గారిని ఆయన స్వతంత్రమైన ధర్మం చిన్ని అన్నారు. ఎంపీ గారిని ఆయన రాజకీయాల్లో రాకముందు ఏ రోజైనా ఎంపీ గారిని విమర్శించాడా? నాని మీరు ఒక్కరు ఆలోచించాడు. రేపు నేను మహానాడులో కూడా మాట్లాడతాను. ఇవాళ విమర్శిస్తున్నాడంటే ఎందుకు విమర్శిస్తున్నాడు? అతను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మెంబర్ కాబట్టి విమర్శిస్తున్నాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రామయ్య గారిని విమర్శించినా, ఆయన్ని విమర్శించినా, నన్ను మేరా గారిని ఎవరిని విమర్శించినా మా గారు వ్యక్తిగత గొడవలు ఉండవు. చంద్రబాబు గారిని ఏదో మాట్లాడితే మేము మాట్లాడతాం, మమ్మల్ని తిడతారా? తిట్టినప్పుడు ఆటోమేటిక్గా మీలో కూడా చల్లం రావాలా. మీరు డివిజన్లో ఏ డివిజన్లో మాట్లాడారు, ప్రెస్ మీట్లు పెట్టాలా? అప్పుడు మీరు లీడర్షిప్ ఎదుగుతారు. మాట్లాడకుండా మనం తిడతా ఆడేదో మనం తిడతాడని మనం భయపడ్డాం అనుకో, లీడర్షిప్ అక్కడి వరకు ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి పెరుగుతాయి? మన కింద నుంచి వస్తారు. ఎవరైనా కింద నుంచే పై వరకు వెళ్తారు. మీరు కూడా చిన్ని గారిని అన్నాడు కదా, మనల్ని అనలేదు కదా, లేదా రావి గారిని అన్నాడు కదా, పట్టా మీరు మనల్ని అనలేదు కదా అని ఊరుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా అదనం. మరో 2 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కర్ణాటక, గోవా తీరంలో సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దేశంలో తొందరగా వర్షాకాలం వస్తుందని అంచనా వేస్తున్నామని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తీరంలో ఆవర్తనం సమీపించడంతో మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక తీరం వెంబడి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుత వాతావరణంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అరేబియా మహాసముద్రం అలానే దక్షిణ బంగాళాఖాతంలో ఏదైతే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉందో అందుకు అనుగుణంగా అయితే స్థానికంగా అయితే ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క వర్షాలు కురియడంతో అయితే దాదాపు కింద స్థాయి నుండి కూడా అన్ని వైపులా కూడా ఈ యొక్క వర్ష ప్రభావం అయితే తీవ్రంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ అయితే ఈ యొక్క వర్షాలు అత్యధికంగా కురవడంతో అయితే వాహనదారులు అయితే తీవ్ర ఎక్కట్లో ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. వస్తున్న దారులు కూడా కనిపించక లైట్లు వేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అరకు, పాడేరు నుండి వచ్చే వాళ్ళకైతే ఘాట్ రోడ్ల నుండి కిందకి రావడానికి అయితే తీవ్ర ఎద్దడి, వచ్చేటప్పుడు కూడా ఎటువంటి దారులు కనిపించకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలుపుకోవడం అయితే జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రజలైతే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్ష ప్రభావంతో అయితే ఎక్కడ అగ్నికార్తలు వచ్చిన తర్వాత అత్యధికంగా ఎండలు అయితే ఉండాల్సిన సమయంలో కూడా ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే దాదాపు అత్యధికంగా చల్లదనం ఉండడంతో, అలానే వర్షం ఉండడంతో ఎవరికి కూడా వేడిదనం అయితే లేకుండా అయితే చల్లగా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అది ఇంట్లో ఉండే వాళ్ళకైతే అది ఒక పరిస్థితికి ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం ఆఫీసులకు కానీ లేదా ఏదైనా పనుల కోసం అయితే బయటకు వచ్చే వాళ్ళకైతే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఈ యొక్క వర్షాలు పడడం వల్ల ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే నెలకొనడం లేదు. విశాఖపట్నంలో ఉదయం నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దాదాపు ఒక 5 నిమిషాలు వర్షం కురిసిన తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇస్తూ మళ్ళీ 5 నిమిషాలు వర్షం కురియడంతో ఎక్కడికక్కడ వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పని చేసుకోవడానికి అయితే వెళ్ళేవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. స్థానికంగా రోడ్లు వేసే పనులు కావచ్చు, అలానే డ్రైనేజ్ క్లీనింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఈ పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎప్పటికప్పుడు డ్రైనేజ్ వ్యవస్థను అప్రమత్తం చేస్తూ జీవీఎంసీ అధికారులు అయితే ఈ వాటర్ అయితే రోడ్డు పైన ఉండకుండా ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది.
ఈ వాటర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, డ్రింకింగ్ వాటర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిలో ఈ సోడియం క్లోరైడ్ని కలపడం అయితే దాదాపు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని అయితే బ్లీచింగ్ పౌడర్ వేస్తూ ఆ వాటర్ని అయితే అందించడానికి అయితే జిల్లా యంత్రాంగం అయితే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే డయేరియా కానీ లేకపోతే ఈ డెంగ్యూ వ్యాధులు అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి హెల్త్ శాఖ ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగంతో పాటు జీవీఎంసీ పరిధిలో ఉన్న వాటర్ని కూడా వాళ్ళందరికీ కూడా అందజేయడానికి అయితే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఉపరితల ఆవర్తనంలో అయితే 3.1 కిలోమీటర్లుగా వేగంతో ఈ యొక్క కర్ణాటక, గోవా, కేరళ ప్రాంతంలో అయితే ఈ యొక్క గాలులు అయితే ముందుకెళ్ళడం అయితే సాగుతుంది. అదేవిధంగా తీరం వెంబడి దాదాపు బంగాళాఖాతం అలానే అరేబియా మహాసముద్రం దాదాపు అన్ని చోట్ల కూడా 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ ఈదురుగాలు వేయడంతో అయితే మత్స్యశాఖ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దని, వేటకు కానీ దేనికి కూడా వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వేట నిషేధం కొనసాగింపు కావడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళటం లేదు. కానీ కొంతమంది ఆకతాయిలు కావచ్చు లేదా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏమైనా సరే సముద్రంలోకి వెళ్తారనే విషయం ముందస్తు చర్యలుగా అయితే ఈ యొక్క హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అయితే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అలర్ట్స్ జారీ చేయలేదు. కానీ తీవ్రంగా వర్షం పడే ప్రభావం ఉండడంతో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఈ 2-3 రోజులు వర్షపాతం ఉండడంతో ఇదే విధంగా నైరుతి ఋతుపవనాలు కూడా మరికొద్ది రోజుల్లోనే దాదాపు 4 రోజులు అనుకున్నాము. కానీ ఈ 2 రోజుల్లోనే ఈ వాతావరణం అయితే ఈ చల్లదనం ఉండడంతో నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లోనే తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈ తీరాన్ని తాకిన తర్వాత నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం కూడా చల్లదనంగా వచ్చే విధంగా చల్లదనం ఉంటుందని, దాదాపు వర్షాకాలం ముందుగానే వస్తుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజన్స్, విశాఖపట్నం. తిరుపతిలో టీడీపీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థికి 62,000కు పైచీలకు మెజార్టీ సాధించామని సుగుణమ్మ అన్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అన్నారు. తిరుపతి నగరాన్ని అన్ని హంగులతో అందంగా తీర్చిదిద్దామన్నారు. తిరుపతిని పోస్టర్ రహిత, యాక్సిడెంట్ రహిత, గ్రీనరీ నగరంగా తీర్చిదిద్దామన్నారు. నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అత్యంత విజయవంతంగా ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మహానాడుని అత్యంత వైభవంగా ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో మే 27, 28, 29 తారీఖుల్లో కడప నగరంలో దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ముందస్తుగా మినీ న్యాయాలయాలు నిర్వహించుకొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ, అభివృద్ధి కార్యక్రమాల గురించి కానివ్వండి, కార్యకర్తల సంక్షేమం గురించి కానివ్వండి మనము తెలుసుకొని ప్రతిపాదనలు చేసి అది ఆమోదం తెలిపే విధంగా మహానాడులో మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి నగరంలో 22 మే నెల 25 తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడును నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సంవత్సర కాలంలో కూటమి సర్కార్ 81,597 కోట్ల అప్పులు చేశారని, బడ్జెట్ వరకు 30.10% అదనంగా అప్పులు చేశారని వైఎస్ జగన్ అన్నారు. ఈ డబ్బులు మొత్తం చంద్రబాబు జేబుల్లోకి, ఆయన గజ దొంగల ముఠా జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్రోత్ రేటు తగ్గిందని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. రాష్ట్రంలో 3.08% మాత్రమే వృద్ధి రేటు కనిపిస్తుంది అన్నారు. యాక్సిస్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక స్కామ్ అన్నారు. ఏడాదికి 440 కోట్లు దోచుకుంటున్నారన్నారు. లిక్కర్, మట్టి, ఇసుక మాఫియాలు దోచుకుంటున్నాయని, అమరావతిలో కుంభకోణాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. టెండర్ల అంచనాలను విపరీతంగా పెంచడం భారీ స్కామ్ అన్న జగన్. మొబిలైజేషన్ అడ్వాన్స్లో 8% కమిషన్లే ఉన్నాయన్నారు. 53 లక్షల చదరపు అడుగులతో సచివాలయం అవసరమని ప్రశ్నించారు. ఇప్పటి సచివాలయం, అసెంబ్లీ భవనాలు గంగపాలు చేసినట్టే అన్నారు. ఇక విశాఖలో రూపాయికే భూములు కట్టబెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. మా ప్రభుత్వంలో దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం 3.08% మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముఠ జోబుల్లోకి పోతా ఉంది అన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు 3,32,671 కోట్లు చేస్తే 12 నెలల కాలంలోనే 1,37,546 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి. అంటే వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే 41% అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసికి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా